ఎస్ఎల్బిసి స్వరంగంలో చిక్కుకున్నోళ్ళని కాపాడటానికి మంత్రులు మస్తు కష్టపడుతున్నారు. రాత్రనక పగలనక ఆన్నే ఉండి పనులు జరుగుతున్న తీరును ఎంబటుండి చూస్తున్నారు. కానీ ఏందో ఏమో కొంతమంది కండ్లు ఒరుస్తనే లేవు. కావాలనే బట్ట కాల్చి మీదేసే మాటలు మాట్లాడుతున్నారు. అవును, మంత్రి సార్లు ఏ తిరిగా పని చేస్తున్నారో చూడుండ్రి. అబ్బబ్బా, వాళ్ళ కష్టం చూస్తే నాకే ఏడుపొస్తున్నది. చూడుండ్రి మంత్రి కోటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఎట్లా కష్టపడుతున్నాడో. డైనింగ్ టేబుల్ మీద కమ్మటి చేపల పులుసు, కంచంలో చేపల ఫ్రై ముక్కలు అనుకుంటా తినటానికి మస్త్ అంటే మస్తు కష్టపడుతున్నాడు. పోయింది ఎస్ఎల్బిసి స్వరంగంలో చిక్కుకున్నోళ్ళను ఎట్లా కాపాడాలి, వాళ్ళను బయటికి తీసుకొచ్చేదానికి ఏం చేయాలి అనే పని మీద. కానీ శ్రీశైలం ప్రాజెక్టు కాడ మంచి రుచికరమైన చేపలు దొరుకుతాయి కదా, అగో అందుకే చేపల కూర మీద కాయసు పుట్టి కూర వండించుకొని కమ్మగా తింటున్నాడట. అరే, అక్కడికి పోయింది ఆపదల ఉన్నోళ్లను ఆదుకునేతానికి కదా, మంత్రి సారు ఇంతో కొంత కష్టపడాలి కదా అంటారా? ఎవరన్నారు మంత్రి సారు కష్టపడతలేడని? చేపలన్నప్పుడు చిన్న ముండ్లు పెద్ద ముండ్లు ఉంటాయి. వాటిని తీసి చేప ముక్కను ముద్దుగా తినుడు చిన్న కష్టం ఉంటదా? ఎంత తండ్లాటు ఉంటది ఏం కథ? అంతకంటే ముందు మంచి మంచి చేపలను ఏరి కోరి వండించుకున్నాడు అంటే కూడా జరంత ఆలోచన చేయాలనా అద్దా? అగో అందుకోసం అయినా కష్టపడాలి కదా. నోట్ల నీళ్లు ఊరేటట్టు ఉండే పులుసు, కరకరలాడే నడిమి ముక్కల ఫ్రై దూరగా ఏంచుకొని తినుడంటే చిన్న కష్టం ఉంటదా అని ట్రోల్ చేస్తున్నారు మంత్రి సార్ను. మరి ఈ ఫోటోల నిజం ఎంతున్నది అనేది మనకు తెలియదు కానీ భలే కష్టపడుతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఫోటోలను సోషల్ మీడియాలో తిప్పుడు తిప్పుతున్నారు. ఒకవేళ ఇదే నిజం అయితే మంత్రి సార్ బాగానే కష్టపడుతున్నాడు. ఈ తీరుగా కష్టపడితే లోపల ఇరుక్కున్న తొందరగానే బయటికి వస్తారు కదా. జనం ఓట్లేసి ఒక నాయకుడిని ఎందుకు గెలిపిస్తారు? ఎందుకంటే ఆ లీడర్ జనాలకు మేలు చేస్తాడని. అయ్యా ఆపదొచ్చింది అని అంటే ఒక్క గడియల ఆడికి చేరి తక్లీఫ్ లేకుండా చూడాలి, అంతేనా కాదా? కానీ ఈ పెద్ద మనుషుని చూడుర్రి, జనం వచ్చి బతిలాడుతుంటే ఏమంటున్నాడో ఇన్నరా? జర మా ఊరిని పట్టించుకోరి సారు అని బతిలాడినట్టు మాట్లాడితే హీరో బాలకృష్ణ ఏమన్నాడో, పట్టించుకోం మాకేం పని లేదా అంటున్నాడు. అంతేకాదు జరంతా బతిలాడితే బాలయ్య ఏమన్నా కనికరిస్తాడో అని అక్కడనే ఉంటే ఏమంటున్నాడో ఇనుండ్రి. అంతమంది మాటలల్లా సరిగా వినబడతలేదు గాని బాలయ్య ఏమన్నాడంటే, వెళ్ళండి అయ్యా ఫోటో దిగినావు కదా, ఏం పని లేదు వీళ్లకు అన్నట్టు ఓ బూతు మాటను నోట్ల నెగ్గులిగిండు. అభిమానం కొద్ది తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో ఫోటోలు దిగుకుంటా షికాకు పడి షిదరించుకున్నాడు హిందూపురం ఎమ్మెల్యే సినిమా హీరో బాలయ్య. మీ తల్లిగారైన బసవతారకం పుట్టిన ఊరుకు కూడా ఒకసారి వచ్చిపోన్రి, అక్కడ ఉన్నోళ్ళ బాధలు తెలుసుకోర్రి అన్నట్టు అడిగిండ్రట అభిమానం కొద్ది. అంతే సినిమాలో దబ్బిడి దిబ్బిడి అన్నట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడిండట. మరి అంతే కదా, ప్రజలు ఓట్లేసి గెలిపించింది వాళ్ళ కష్టాలను తీర్చేదానిక, ఊరూరి తిరిగి ఉపకారం చేసేదానిక? ఓట్లేసుడు వరకే జనం వంతు, తర్వాత అంతా ఎమ్మెల్యేల ఇష్టం. స్టేజీల మీద ఇచ్చే స్పీచ్లు, టీవీ షోలలో ప్రజలకు సేవ చేయాలని చెప్పే మంచి మాటలు, సినిమాలలో చెప్పే సూపర్ హిట్ డైలాగులు నిజమే అనుకున్నట్టున్నది అభిమాని. కానీ అదంతా అప్పటి వరకే అనేది తెలియనట్టున్నది పాపం. నేను నిజంగా సినిమాలలో ఉన్నట్టు ఉంటా అని వచ్చుడు మీ తప్పు. ఎమ్మెల్యే అంటే మీకు సేవ చేసేదానికే ఉన్నానా అని ఓ బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా మాట్లాడినట్టు మాట్లాడాడు. పాపం ఆ అభిమాని గిసోంటి మనిషిగా మేము ఓట్లేసింది అని అనుకున్నాడు కావచ్చు. ఎట్లున్నాయో చూడండి రోజులు. ప్రజాసేవ చేస్తా అనే ఎమ్మెల్యేలు మాకేడ పని లేదా అని ఎంత ధైర్యంగా అనగలుగుతున్నారో. మస్తు మంచి రోజులు వచ్చినాయి కదా అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు.